పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చిన అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. ఇప్పుడు ఎందుకన్నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకుండా. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఉగాది కంటిన్యూషన్ వ్లాగ్, అట్లనే శ్రీరామనవమి మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం ఇదంతా నేను ఈ వీడియోలో షేర్ చేసిన. సో ఆ రోజు ఉగాది రోజు మా ఇంట్లో పచ్చడి బచ్చాలు ఇట్లా తినేసిన తర్వాత మంచిగా కాసేపు పిల్లల్ని పడుకోబెట్టేసిన. వాళ్ళు ఇంకా పడుకొని లేచిన తర్వాత నేను కూడా కాసేపు పడుకొని లేచి ఇంకా మళ్ళీ రెడీ అవుతున్నాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నా అంటే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి. మా ఆయనకి 2 అక్కలని ఆల్రెడీ చెప్పినా కదా, అందులో ఒక అక్కని ఊర్లోనే ఇప్పుడు మా విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్లోనే ఇచ్చారన్నట్టు. వాళ్ళ అత్తగారి ఇల్లు అమ్మగారి ఇల్లు ఒకటే ఊరు. సో అక్కడికి వెళ్తున్నాము, పిల్లల్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. టైంపాస్ ఇంటికాడ చేసేది ఏం లేదు కదా, ఇట్లా టీవీ కూడా లేదు. సో అందుకనేసి టీవీ యాక్చువల్లీ ఖరాబ్ అయిపోయింది, అందుకని ఇంకా బోర్ కొడుతుంది. ఊరికే ఫోన్ చూస్తే పిల్లలు ఫోన్ కావాలంటారు అన్నట్టు వీళ్ళ ఇంటికి వచ్చేసినాం అనమాట టైంపాస్ కోసానికి. అండ్ అట్లనే వీళ్ళకి మన వరిగడ్డి ఉంటుంది కదా, దాన్ని ఈ మధ్య కట్టలా కడుతారు అనమాట. అంటే రోల్స్ లాగా చేసి వాటిని పెడతారన్నట్టు, అంటే వేస్ట్ కాకుండా ఉంటుంది అనేసి ఆ మిషన్ ఉంది వీళ్ళకి. అండ్ ట్రాక్టర్లు ఉన్నాయి అన్నమాట, అందుకని కింద అన్ని మిషన్లు కనబడుతున్నాయి. మా అక్క వాళ్ళ ఇంటికి ఆనుకొనే పక్క వాళ్ళ ఇంట్లో మామిడి చెట్టు ఉంది. ఎన్ని మామిడికాయలు కాసినాయో. మా అమ్మ ఇంటికి అయితే గిన్ని మామిడికాయలు ఉన్నాయి అనుకో, కోతులు ఉంచి ఎప్పుడో తెంపి పాడు చేస్తాయి. సో వీడికి రాగానే ఇంకా మా పిల్లలు వాళ్ళ అత్తమ్మతో ఆడుకుంటారు. ఇది క్రౌను మా పప్పిది బర్త్డేకి తీసుకొచ్చారంట వాళ్ళ ఫ్రెండ్స్. సో పిల్లలు పెట్టుకొని దాంతో ఆడుకుంటారు కొంచెం సేపు. అట్లే నేనైతే వాళ్ళ పచ్చడి ఎట్లా ఉందో టేస్ట్ చేద్దామన్నట్టుగా పచ్చడి టేస్ట్ చేస్తున్నా పోగానే. సో నాకైతే పచ్చడి తాగంగానే దాంట్లో ఏమంటారు జీడి కూడా మర్చిపోయి వేసినట్టు అదే నాకు వచ్చింది, చేదుగా కలిగింది వాళ్ళ ఇంట్లో పచ్చడి నాకైతే. అండ్ పిల్లలు అక్కడ నెయిల్ పాలిష్లు పోగానే ఎదురుగా పెట్టారు అన్నాడు సెల్ఫ్లో హాల్లో. అది తీసుకొచ్చి నాకు పెట్టాను. ఇద్దరు ఆగమాన్ చేస్తారు మా పప్పిని. సో పప్పి అంటే మా ఆడపడుచు వాళ్ళ కూతురు అనమాట, మా కోడలు. ఆమెను విసిగిస్తారు అనమాట, ఇది పెట్టు అది పెట్టు అని. ఇద్దరికి నెయిల్ పాలిష్ పెడుతుంది మా పిల్లలిద్దరికి. అండ్ మేము వచ్చినామని అక్క బజ్జీలు వేసుకుంది. ఒక సైడ్ చాయ్ పెట్టినుండే ఒక సైడ్ బజ్జీలు వేసింది. సో చాయ్ అయింది కదా పోసుకొని నేను తాగేసిన ఫస్ట్. అక్కని చల్లగా అవుతుంది కదా, నువ్వు కూడా తాగిపో అక్క, నేను ఆలోపు నేను వేస్తలే, ఇంకొక 2 వాయిలు ఉన్నాయి కదా అనేసి నేను వేసిన ఒక లాస్ట్ 2 వాయిలు. సో ఇవి ఉల్లిగడ్డ బజ్జీలు అనమాట. యాక్చువల్లీ ఏంటంటే పకోడీ వేస్తా అనుకుందంట, బట్ ఏంటంటే పిండి నానడం వల్ల లూజ్ అయిపోయింది. సో ఉల్లిగడ్డ తక్కువే పిండి ఎక్కువ అయిపోయింది అనమాట. బజ్జీలకైతే బాగుంటుంది, పకోడీ వేయడం రావట్లేదు అన్నట్టుగా బజ్జీలాగా వేసేసింది అక్క. ఇంకా మా చిన్న పాప బజ్జీలు తినేసి కారం అని వాటర్ తాగుతుంది. కానీ బాగున్నాయి బజ్జీలు, టేస్ట్ అయితే మంచిగా కుదిరినాయి బజ్జీలు. మా సనీక్ష ఒక బుక్ తీసుకొని రాసుకుంటుంది. మా చిన్న పాప కూడా నాకు కూడా బుక్ కావాలంటే ఒక పత్రిక తీసుకొచ్చి ఆమెకి ఇస్తే పెద్ద చదువుతుంది అన్నగా చదువుతుంది. రమ్మను పక్కన రమ్మన్నదట. రాను పప్పక్క రామా. సో నైట్ కొంచెం సేపటి దాకా అంటే పోయి ఒక 2-3 అవర్స్ అక్కడ స్పెండ్ చేసి ఇంకా మళ్ళీ మేము మా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. సో ఇక్కడ మా సనీక్ష నువ్వు ఇన్నే ఉండి మేము వెళ్తాం అనగానే కోపం అవుతుంది అలా పప్ప మీద. ఆయన రాగా చెప్తుంది పప్పక్క నాకు నెయిల్ పాలిష్ పెట్టింది అనేసి. అయితే ఆమె ఏంటంటే ముందట కూర్చుంటా అని, మా చిన్న పాపనేమో నేనే ముందట కూర్చుంటాను. అటు ఇటు పెట్టి మా చిన్న పాప ముందర కూర్చుంది, మా సనీక్ష వెనకాల కూర్చుంది. సో ఇంటికి వచ్చేసి ఇంకా మంచిగా ప్రశాంతంగా వండుకున్నాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది నేను కూడా లేచి ఫ్రెష్ అయ్యి పిల్లల్ని కూడా ఫ్రెష్ చేయించి పొద్దున టీ అట్లా తాగేసినాము. సాయంత్రము ఆ నుంచి బజ్జీలు వేసిన ఉంటుంది, అవే ఛాయలు ఉంటే తాగేసిన ఉంటుంది. ఇంకా స్నానాలు పనులు అన్నీ అయిపోయినాయి. అండ్ మా వారు అత్తమ్మని తీసుకొని బయట వేరన్నట్టు హాస్పిటల్ వేరు. అత్తమ్మకి నడుము నొప్పి లేస్తుందంటే హాస్పిటల్ తీసుకొని పోయింది అయినా. వాళ్ళిద్దరు హాస్పిటల్ వేరు. సనీక్ష కూడా వాళ్ళతోటి పోయింది.
మళ్ళీ ఇంటికన్నా నడుస్తా అనేసి తీసుకుని, అండ్ అందులోనూ తన ముందు పోతే తను అస్సలు ఊరుకోదు, నేను కూడా వస్తాను ఎంబడి. సో అట్లా ఎంబడి సమీక్ష వాళ్ళతో వెళ్ళిపోయింది. అండ్ నేను చిన్న పాప ఇంక ఇంట్లో ఉన్నాం అనమాట, అమ్మమ్మకు తోడు. సో బండి మీద అందరం పట్టగా ఇట్లా పోయేది హాస్పిటల్కి, ఏం వాళ్ళు షికార్లు అవ్వలేదు అన్నారు. మేము ఇంట్లోనే ఉన్నాము. సేపు అమ్మమ్మతో ముచ్చట్లు పెట్టినాము. ఇంకా ఆమె జర ఒరిగిందనమాట. అప్పుడప్పుడు ఒక గంటకు ఒకసారి అట్లా ఒరుగుతుంది, ఆమెకు నడుముని వస్తుంది అంట. ఇంకా ఏజ్డ్ కదా, సో అందుకనేసి ఇక్కడ చిన్న పాపకు నేను కిటికీల వాళ్ళు బయట కైట్ ఎగిరేస్తారు అన్నట్టు ఆడుకుంటారు పిల్లలు. సో ఈమెకు అది చూపించుకుంటూ తినబెట్టేసి ఇంకా చిన్న పాపను పడుకోబెట్టేసిన. ఎందుకంటే తను మేలుకతో ఉంటే నన్ను అసలు తిననీయది, వచ్చి కూరల్లో చేయబెడుతుంది, తినది, ఏం లేక అంతా పూసుకుంటుంది. మళ్ళీ మర్చిపోయి కంట్లో పెట్టుకుంటే మంట, నన్ను తిననీయది, ఆమె తినది. అందుకనేసి ఆమెను పడుకోబెట్టేసిన తర్వాతనే తింటాను నేను. ఈడ నేను సిటీలో ఉన్నా సరే అట్లనే చేస్తాను. నేను మళ్ళీ అన్నం తింటప్పుడు అమ్మమ్మతో కొంచెంసేపు ముచ్చట పెట్టుకుంటా తిన్నా. అమ్మమ్మ ఏమన్నదంటే నాకు ఆమెకు ఈ ఏమంటారు ఎదలా కాలుతుందంట. సో అందుకనే చింతగింజలు తింటే నాకు తక్కువ అవుతుంది, చింతగింజలు ఏం చేయవా అని అడిగింది. 7 ఉన్నాయని అడిగితే పైన ఉన్నాయని చెప్తే పైకి పోయి చింతగింజలు తీసుకొచ్చి కడిగి వాటినైతే పెంక మీద వేస్తున్నా. మామూలుగా అయితే వీటిని నిప్పుకల మీద ఉంటాయి కదా, పొద్దున్న పుట్ట పొయ్యి అంటే పెడితే బొగ్గులు అవుతాయి కదా, నిప్పుకలు అవుతాయి కదా, ఆ నిప్పుకలలో వేసి కాలిస్తే మంచిగా ఉడికినట్టు మంచిగా ఉంటాయి. సో ఇప్పుడు ఆ వేడి ఉన్నాయి చెప్పండి, మాకు కడల పొయ్యే లేదు మాకు మా ఇంట్లో. సో అందుకనేసి నేను స్టవ్ మీద ఏమంటారు రొట్టెలు కాల్చుకునే పెంకుంటే దాని మీద ఏం చేసిన మంచిగా, మళ్ళీ హై ఫ్లేమ్ మీద పెడితే బయట మాడిపోతే లోపల మంచిగా ఉండదు. సో అందుకనేసి చిన్న మంట మీద మంచిగా దూరగా వేయించి అవి టప్ టప్ సౌండ్ వచ్చేదాకా వేయించాలని చెప్పింది అమ్మమ్మ అన్నట్టు. సో అట్లా వేయించి ఆమెకి ఇస్తే ఆమెకి ఏంటంటే పొట్టు కూడా తీసేయాలన్నమాట. పొట్టు తీసి మళ్ళీ నాకు పొట్టు తీసుకురాదంటే ఒక చిన్న రవ్వ తీసుకుని దాంతో పొట్టు అంతా దంచుతున్నాను నేను. పొట్టు అంతా దంచేసి ఆవిడకి ఇత్తలన్నీ సపరేట్ చేసి ఆమెకి ఇస్తే రోజు 1-2 ఆమెకు నచ్చినప్పుడు అంటే నోట్లో వేసుకుంటుందంట, చెప్తుంది నాకు ఇక్కడ. అదే మేము కూడా మా చిన్నగా ఉన్నప్పుడు పొద్దున్నే మా అమ్మ పొయ్యి అంటు పెడుతుండే కదా నీళ్ళు కాగబెట్టడానికి కోసానికి. సో పొయ్యిలు వేసుకొని కాల్చుకొని వీటిని పొట్టు తీసి బ్యాగ్లో వేసుకుంటుంటిమి. ఇంటర్వెల్ టైంలో లేకపోతే సార్ క్లాస్ బోర్ కొడుతుంది నిద్ర వచ్చే టైంలో ఒకటి దవడకి వేసుకుంటుంటిమి. సార్ అటు చూడంగానే కొరుకుతుంటుంది, సార్ మా దగ్గర చూడంగానే చప్పుడేక డోర్ మూసుకొని ఉంటుంటిమి. బుట్టి వేయించినాయా పచ్చియా? మంచిగా నాని పువ్వుని అప్పట్లో ఒక చింతగింజలేంది ఏ తినే వస్తువు ఉన్నా సరే అట్లా వేస్తుండే. సార్ బోర్డు దిక్కు తిరగంగానే తింటుంటివి, సార్ మా దిక్కు తిరగంగానే గప్చుప్ అయిపోతుంటివి. అది అసలు ఆ ఫన్నీ థింగ్స్, ఆ మూమెంట్స్ ఇప్పుడు పిల్లలు మరి ఎక్స్పీరియన్స్ చేస్తారో చేయరో తెలియదు, కానీ మేమైతే అట్లాంటి థింగ్స్ అయితే చాలా చాలా ఎక్స్పీరియన్స్ చేసినాము. ఈ చైల్డ్హుడ్ మెమరీస్ అప్పుడు ఆ ఫీలింగ్ ఏందో గుర్తులేదు, కానీ ఇప్పుడు తలుచుకుంటే మాత్రం మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. మస్తు ఎంజాయ్ చేసినాం మా చిన్నతనంలో మేము అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ గ్యాడ్జెట్స్ లేవు కదా, సో పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ ఉండేది. ఏదైనా ఒక మనిషికి షేర్ చేసుకుంటేనే బాధనా సంతోషమా ఏదైనా అది తీరిపోతుండే అనమాట ఆ క్షణానికి. ఇప్పుడు ఏంటంటే గ్యాడ్జెట్స్ వచ్చేసి ఇప్పుడు మనకి ఏదైనా బాధ అయితే అది ఎవడన్నా సపోజ్ ఇన్ కేస్ ఎవరికైనా బాధ అయింది, అలా బాధ అయిందనే సంగతి మనకి ఎట్లా తెలుస్తుంది? వాడు వాట్సాప్ స్టేటస్లో వాడేస్తాడు ఒకటి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెడతాడు ఒకటి, సాడ్ థింగ్ సాడ్ పాట ఏదో కొటేషన్స్ అవన్నీ పెడతా ఉంటారు. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఈయనకి ఏదో తేడా కొట్టింది అందుకనే ఇట్లా స్టేటస్లు పెడుతున్నాడు, ఇట్లా స్టోరీస్ సెండ్ చేస్తున్నాడు, అన్ని మోటివేషనల్ కొటేషన్స్ పెడుతున్నాడని అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు కూడా మనం ఫోన్ చేసి మెసేజ్ చేస్తే రిప్లై ఇయ్యరు, ఏమైందిరా అని అడిగితే రిప్లై ఇయ్యరు. ఫోన్ చేస్తేనే ఏమైంది అట్లా స్టేటస్ ఎవరికి చెప్పారు అసలు. పంచుకోవడానికి మొత్తం అందరు ఇంట్రోవర్ట్ లాగా తయారైపోతున్నారు రాను ఎందుకో మరి. అండ్ ఆ రోజు నేను పూరి ఎప్పుడు చేసినా సరే ఇది ఒక పెద్ద టాస్క్ నాకు, అందుకే పూరీలు చేయను నేను. పూరీలు చేసుకోవాలంటే మా సనక్షకు పూరీలు ఇష్టం, మా ఆయన పూరీలు తిన్నాడు, చపాతీలు కావాలి ఆయనకు. సో అందుకనేసి పూరికి చపాతీకి ఒక దగ్గర పిండి కలిపేసి మా ఆయనకు ఒక నాలుగు చపాతీలు మాకు కొన్ని పూరీలు చేసుకొని ఇంకా మేము లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాము. సో మేము ఆ రోజు ఈవినింగ్ ఉగాది అయిన నెక్స్ట్ డే ఈవినింగ్ మేము మళ్ళీ రిటర్న్ అయిపోయినాం అనమాట సిటీకి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వంట చేసుకోవాలంటే హడావిడి హరిబరి అయిపోతుంది, పిల్లలు చేయనియరు.
ప్రయాణం చేసి పోతే బస్సులో కూర్చొని పోవడం అయినా కూడా చాలా హార్డ్గా ఉంటుంది. అంటే టార్చర్ లాగా అనిపిస్తుంది. పోయి హాయిగా పడుకోవాలన్న ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట నాకైతే. మీకు కూడా అట్లా అనిపిస్తుందా? నాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయరు నాకు. నేను ఎవరు తీసుకోమంటారు మరి? అక్కడ పెట్టు, పప్ప తీసుకొస్తాడు పనికి. ఏంటికి అందరిని తీసుకోవతా? వేసుకోదట. నేనేం చేయాలి? దాన్ని పెట్టు, బ్యాగ్ దాంట్లో ఏది పెట్టొస్తుంది? మన బాటలు ఈ బండ్లో పెట్టుకొచ్చుకుంది. ఇప్పుడు షాప్గానే పోతాం, ఇంకెటు పోతాం? ఎవరింటికి పంపితే పొద్దులేదా? ఏమైంది? ఏమన్నావి మళ్ళా? ఏమో తెలియదు. అంతేనా? దాన్ని పెట్టి బాటిల్ లాల్ బజార్ దాకా మీ బస్సే దొరకదు. లాల్ బజార్ బస్సు బస్ స్టాండ్ లో పోయింది బెట. లాల్ బజార్ దాకా మీకు బస్సు కనిపించింది. దాటేసిన అసలు ఎంత మంది తెలుసు, అందరు పిల్లల తల్లిలే అందరు. అసలు ఉడకపోసి ఒకటే ఏడుపు ఉడకపోసి. మేము అక్కడ 4కి అట్లా బస్సు ఎక్కితే ఇక్కడికి వచ్చేసరికి 6:30, 6:45 అయింది. ఆన్ ద వేలో అమీర్పేటలో ఆగినాము. పిల్లలకి సమ్మర్ కదా, సో సమ్మర్ వేర్ కొన్ని టీషర్ట్స్ తీసుకున్నాం పిల్లలకి అన్నట్టుగా. అమీర్పేటలో స్ట్రీట్ షాపింగ్ అయితే మొదలెట్టినాం. మా వారైతే ఫుల్ చిరాకులో ఉన్నారు. ఇప్పుడు అసలే అంటే బండి మీద వచ్చారు కదా, సో ట్రాఫిక్ ఉంటుంది ఈ టైంలో. ఇప్పుడు ఆగి షాపింగ్ ఏంటిది, తర్వాత ఎప్పుడైనా వస్తాం కదా అని ఆయన. లేదు నువ్వు తర్వాత అంటావు, మళ్ళీ నన్ను తీసుకురావు, మళ్ళీ అదొక గోల. ఇప్పుడే తీసుకున్నాం. ఇంకా మళ్ళీ పని కట్టుకొని వచ్చేందుకు ఆల్రెడీ ఇట్లానే కదా పోయేది, తీసుకుంటే ఇది ఒక పని అయిపోతుంది అన్నట్టుగా నేను. సో ఆగి తీసుకున్నాము. సో ఇక్కడ కుర్తీ చూసిన నేను. సో ఇవి 300 అంట కుర్తీసు. పైన దుపట్టాస్ లేవు, జస్ట్ కుర్తీసు కాటన్వి. ఓకేగా ఉన్నాయి, అంత రికమెండబుల్గా ఏం లేవు. గట్టిగా యాక్చువల్లీ నేను ఈ క్లిప్ ఉగాది వీడియోలో పెడదామని తీసుకున్నా, బట్ ఓవర్లుక్లో ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. సో అట్లా కొన్ని టీషర్ట్స్ తీసుకుని ఇంటికి వచ్చేసి, అండ్ ఇది శ్రీరామ నవమి రోజు బ్లాగ్ అనమాట. ఆ రోజు కూడా షూట్ చేసుకున్నా. సో ఎందుకు సపరేట్గా ఇంట్లోనే ఇంక్లూడ్ చేసేద్దాం అన్నట్టుగా ఇంట్లోనే ఇంక్లూడ్ చేసిన నేను అది కూడా, ఆ థింగ్ కూడా. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను సీతారాముల కళ్యాణం చూడడానికి వెళ్తున్నా. ఆ రోజు మా వారికి ఆఫ్ ఉండే, సో వీక్ ఆఫ్ అన్నమాట. వెళ్తున్నాం అనమాట. ఇన్ని సంవత్సరాలు అవుతుంది నేను పుట్టి పెరిగి శివపార్వతుల కళ్యాణం ఎన్నోసార్లు చూసినా కానీ సీతారాముల కళ్యాణం టీవీలో తప్ప నేను ఎప్పుడూ డైరెక్ట్గా చూడలేదు. చిన్నప్పుడు ఎందుకు చూడలేదు అంటే, బిఫోర్ మ్యారేజ్ ఎందుకు చూడలేదు అంటే, అమ్మ వాళ్ళ ఊరిలో జరుగుతుంది కానీ అదేంటంటే అటు సైడ్ లోపలే జరుగుతుంది, అంటే మిడిల్ ఆఫ్ ద విలేజ్లో జరుగుతుంది అనమాట. సో అక్కడికి మా సైడ్ నుంచి ఎవ్వరు ఊరు, అంటే మా అమ్మోళ్ళ గల్లీలో ఎవ్వరు ఊరు అన్నట్టు. పోయినా కూడా మగవాళ్ళు బండి మీద వేసి వస్తారు, లేడీస్ పెద్దగా ఎవ్వరు ఊరు. అట్లయి నేను అసలు ఎప్పుడూ పోలేదు. పెళ్ళైన తర్వాత కూడా అసలు నేను పోలేదు, ఎప్పుడు ఆ సందర్భం పోలేదు. మా చిన్న పాప గట్లో ఉన్నప్పుడు ఒక్కసారి ఏమో టెంపుల్కి వెళ్ళినాం కానీ అప్పటికి ఇంకా కళ్యాణం స్టార్ట్ కాలేదు, అసలు జనాలు కూడా లేదు. 3 అవుతుంది అట్లా అని చెప్పారు అనమాట అప్పుడు. సో అమ్మో అంతసేపు ఉండలేము అన్నట్టుగా ఇంకా వచ్చేసినాం మేము. సో చూడలేదు అప్పుడు. ఈసారి ఏ టైంకి అవుతుందని ఒక ఐడియా ఉండే అనమాట. సో అందుకని మేము 11:30కి అట్లా ఇంట్లో నుంచి బయలుదేరినాము. అక్కడికి వెళ్ళేసరికి అప్పుడే స్టార్ట్ అవుతుంది కళ్యాణము. ఆ ప్రాసెస్ అంతా అప్పుడే స్టార్ట్ అయింది. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనమాట సీతారాముల కళ్యాణము. సో సీతారాముల కళ్యాణం చూస్తే చాలా మంచిదంట. సో అది మనసులో పెట్టుకొని మేము వెళ్ళినాము. సో 11:30కి వెళ్ళడం వల్ల ఏంటంటే అసలు జనాలు ఫుల్ రష్, కొంచెం కూడా ప్లేస్ లేదు. మేమైతే మొత్తం 1 అవర్ కళ్యాణం అయిపోయేంతసేపు నిలబడే ఉన్నాం. నేను చిన్న పాపను ఎత్తుకొని, మా వారు పెద్ద పాపను ఎత్తుకొని ఇద్దరం నిలబడే ఉన్నాం. అది కూడా జస్ట్ కొద్దిగా గోడ నీడ పడ్డది మా మీద అంతే. వెనకాల సైడ్ కూడా ఎండది మాకు ఇట్లా కాకు వస్తుంది అనమాట, వేడి తలుగుతుంది ఈపులకి. అంత వేడిలో కూడా చూసుకుంటూ నిలబడ్డాం. ఎందుకంటే మిస్ కావద్దు, చూద్దాము, ఎప్పుడూ మిస్ అవుతాం కదా, ఈసారి మిస్ కాకుండా చూద్దాం అన్నట్టుగా ఆగి చూసినాం అన్నమాట ఓపికతోటి.
అండ్ ఈ శ్రీరామనవమి రోజు శ్రీరాముని పుట్టినరోజు అంట ఆ రోజు. సో అందుకనే సీతారాముల కళ్యాణం చేస్తారంట. మన ఈ పురాణాల ప్రకారము రాజులై దేవతలై ఇలాంటి వాళ్ళే పుట్టినరోజు నాడే కళ్యాణం చేస్తారంట. సో వాటి ప్రకారం సీతారాముల కళ్యాణం కూడా శ్రీరామనవమి రోజు అంటే శ్రీరాముడు పుట్టినరోజు నాడే చేస్తారంట. అండ్ అట్లనే శ్రీరామ పట్టాభిషేకం కూడా ఆయన పుట్టినరోజు నాడు అంటే శ్రీరామనవమి నాడే జరిగిందంట మన పురాణాల ప్రకారము. మరి రామునికి ఈ ఒక్క శ్రీరామ రామ రామ అనుకుంటేనే ఎంతో పుణ్యం వస్తుందంట. మరి ఈ రామ అనే పేరు వెనకాల ఉన్న స్టోరీ, అసలు రామ అనే పేరు ఎందుకు పెట్టారు అంటే, రా అంటే అగ్ని అని అర్థం అంట, ఆ అంటే సూర్యుడు అని అర్థం అంట, మా అంటే చంద్రుడు అని అర్థం అంట. ఇట్లా సో అగ్ని వల్ల పాపము, సూర్యుని వల్ల అజ్ఞానము, చంద్రుని వల్ల తాపం తగ్గుతాయని, ఇవన్నిటి కలయిక ఏంటిదంటే శ్రీరామ అనే ఒక్క పదం పలికితే చాలు వీటన్నిటి కలయికనే శ్రీరామ అన్నమాట. అందుకే ఆయనకు అంత గొప్ప పేరు పెట్టారు అన్నట్టు. సీతమ్మ తల్లి అంటేనే ఒక మంచి సహనం గల గృహిణి, మంచి భార్య, ఏమంటారు శీలవతి, గుణవతి, సౌందర్యవతి, ఇవన్నీ కలయికనే సీతమ్మ తల్లి. అందుకే ఇంత గొప్ప దంపతులైన సీతారాముల కళ్యాణం మనం చూస్తే మన దాంపత్య జీవితంలో కూడా ఎలాంటి కలహాలు ఉన్నా తొలగిపోతాయని చెప్తారు అన్నట్టు. అండ్ ఇక్కడ కళ్యాణం అయిపోయిన తర్వాత బయట పానకం పంచుతారు అన్నట్టు. అమ్మ జనాలు చూడాలి, కొట్టుకుంటురా పానకం కోసానికి. ప్రసాదం లాగా తాగాలి, బాటిల్ తెచ్చుకొని నింపుకొని పోతుర్రా నాయన చూడాలి. ఏం చేసుకుంటారు అంతగానము? ఇంట్లో చేసుకోవచ్చు కదా, మీకు అంతగానో తాగాలనుకుంటే. ఆడ అందరికీ సమానంగా రావాలని వాళ్ళ పెద్ద 2 డ్రమ్లలో పెట్టి పోస్తున్నారు. అయినా కానీ కొట్లాడుతున్నారు. మేమైతే 2 గ్లాసులు తీసుకొచ్చినాము. అయినా అదే మేము పిల్లలు తాగిపించినా మేము తాగినాము. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను పానకాన్ని టేస్ట్ చేసిన అనమాట. సోంపు, బెల్లము, ఇంకేదో లైట్గా మసాలా లాంటివి ఏవో వేసినట్టున్నారు. లైక్ మసాలా అంటే మిరియాలు అట్లాంటివి వేసినట్టున్నారు. ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలీదు. ఆ సోంపు బెల్లం ఫ్లేవర్ అయితే తెలుస్తుంది, దాన్నే పానకం అంటారు అన్నట్టు. సో ఈరోజు పానకం తాగుతారంట. అండ్ మా సైడ్ ఏంటంటే సొజ్జ బచ్చాలు చేసుకునేటోళ్ళు. మా అమ్మ ఏంటంటే మేము తినమనేసి ఆ రోజు కూడా కుడక బచ్చాలే చేస్తుండే శ్రీరామనవమి రోజు. బట్ పానకం ఏం చేసుకోము మేము. మరి నాకు ఆడ బచ్చాలు మొన్ననే తింటే కూడా పెద్దగా తినలేదు. వారిని అడిగితే నాకు కూడా బచ్చాలు తినే ఇంట్రెస్ట్ లేదన్నారు. సో అందుకనేసి నేనేం చేసిన పూర్ణం బూరలు చేసుకున్నాము. ఇంకా బచ్చాలు వద్దులే యాక్చువల్లీ పూర్ణం బూరలకి చాలా పని ఉంటుంది బచ్చాల కంటే. బచ్చాలు అనేది పప్పు ఉడకబెట్టి అది పాకు పట్టేసి చపాతీలాగా వేసేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఈ పూర్ణం బూరలు ఏంటంటే ఆయన కొబ్బరి వేసి చేయాలనుకున్నాను నేను, ఎందుకంటే పచ్చి కొబ్బరి మంచిది కదా. సో అది దీంట్లో యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నట్టుగా. సో అది తురుముకున్న, పప్పు ఉడకబెట్టుకున్న, అది పాకు పట్టుకున్న. అండ్ ఇది పూర్ణం బూరెల కోసానికి అది పిండి రెడీ చేయాలి కదా బూరెల కోసానికి. సో ఆ పిండి కోసానికి బియ్యము, మినపప్పు నానబెట్టుకొని అవి రుబ్బి పక్కకు పెట్టుకొని చిన్న పాపను పడుకోబెట్టి ఫాస్ట్గా ఈ పూర్ణాలన్నింటినీ ఏమంటారు పాకు పట్టేసి రెడీగా పెట్టి లడ్డులాగా చేసుకొని ఈ మన మినపప్పు పిండి ఉంది కదా దాంట్లో ముంచి డీప్ ఫ్రై చేయడమే. పని ఎక్కువనే అవుతుంది కానీ అది తినేటప్పుడు అదంతా మర్చిపోతాం అన్నట్టు, అంత టేస్టీగా ఉంటాయి. అండ్ పచ్చి కొబ్బరి వేసినాం కాబట్టి చాలా హెల్దీ. సో పిల్లలకు కూడా పెట్టవచ్చు మనం. అండ్ పిండి ఏంది తెల్లగా లేకుండా అట్లా ఉంది అనే డౌట్ మీకు రావచ్చు. నేనైతే పొట్టు మినపప్పు వాడుతున్నా. సో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అనేసి పొట్టు మినపప్పు వాడుతున్నా అన్నట్టు. అందుకనే పిండి కొంచెం ఆ కలర్లో ఉందన్నమాట, వైట్గా లేకుండా. అండ్ పూర్ణం బూరెలు అయితే మా పిల్లలకి ఇంత నచ్చినాయో. నేను అనుకున్నాను నేను బచ్చాలు వేస్తే మా పిల్లలు ఇంత ఇష్టంగా తినకపోతుండే, పూర్ణం బూరెలు చేసినా కాబట్టి ఇంత ఇష్టంగా తిన్నారన్నట్టుగా నాకు అనిపించింది. సో నేను శ్రీరామనవమి రోజు పూర్ణం బూరెలు చేసుకున్నా ఆ రోజు. సో ఇది మా శ్రీరామనవమి ఉగాది కంబైన్డ్ బ్లాగ్ అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు సుదర్శన రెడ్డి. నేను వచ్చిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.